n ఈజ్ ఈక్వల్ టు 1 మరియు n ఈజ్ ఈక్వల్ టు 5 వద్ద 4n పవర్ 1 మైనస్ 2n పవర్ 0 ఎక్స్ప్రెషన్ విలువ తెలపండి. ఇది మన ప్రశ్న. 4n టు ది పవర్ 1 మైనస్ 2n పవర్ 0 అనేది మనకిచ్చిన ఎక్స్ప్రెషన్. ముందుగా n ఈజ్ ఈక్వల్ టు 1 వద్ద ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక్కుందాం. అంటే n స్థానంలో 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 4 ఇంటూ 1 పవర్ 1 మైనస్ 2 ఇంటూ 1 పవర్ 0. PMDAS ఆపరేషన్స్ మీకు తెలుసు కదా. P అంటే పెరాంథసిస్, E ఎక్స్పోనెన్షియల్స్, M మల్టిప్లికేషన్, D డివిజన్, A అడిషన్, S సబ్ట్రాక్షన్. ఇవన్నీ మీకు తెలుసు కదా. ఇక్కడ 1 పవర్ 1 ఎంత అవుతుంది? పవర్ 1 ఉన్నప్పుడు దాని విలువ అదే నంబర్ అవుతుంది కదా. x పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు x అంటే 1 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. 4 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 1 పవర్ 0. 1 పవర్ 0 తప్ప ఏదైనా నంబర్ పవర్ 0 ఉంటే దాని విలువ 1 అవుతుంది. ఇది మీకు తెలుసు కదా. x పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. 0 పవర్ 0 అనేది అనిర్వచనీయం కాబట్టి 1 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి 4 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2 అంటే 2. ఇదే మాదిరిగా n ఈజ్ ఈక్వల్ టు 5 వద్ద 4n పవర్ 1 మైనస్ 2n పవర్ 0 వాల్యూ కనుక్కుందాం. 4 ఇంటూ 5 పవర్ 1 మైనస్ 2 ఇంటూ 5 పవర్ 0. సేమ్ 5 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 మరియు 5 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. Therefore 4 ఇంటూ 5 మైనస్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 2 అంటే 18. Therefore n ఈజ్ ఈక్వల్ టు 1 వద్ద ఎక్స్ప్రెషన్ వాల్యూ 2 మరియు n ఈజ్ ఈక్వల్ టు 5 వద్ద ఎక్స్ప్రెషన్ వాల్యూ 18 అవుతుంది.